మిత్రులారా, ఒకరోజు ఒక అడవిలో సింహం చనిపోతుంది. దాంతో పాటు దాని పక్కన సింహం పిల్ల ఒకటి ఏడుస్తూ ఉంటుంది. అక్కడి నుంచి వెళ్తున్న ఒక ఆవు ఆ చనిపోయిన సింహాన్ని చూసి జాలిపడి అక్కడ ఉన్నటువంటి సింహం పిల్లని తన వెంట తీసుకెళ్ళి రోజు తన పిల్లలతో పాటు ఆ సింహం పిల్లని కూడా పెంచుకుంటూ పాలిచ్చుకుంటూ తనని పెద్దగా చేస్తుంది. ఒకరోజు ఒక పాము కనబడుతుంది. నువ్వు ఏ సింహానికైతే పాలిస్తున్నావో ఆవు, ఇది పెద్దగా అయితే నిన్నే తింటది, జాగ్రత్త అని ఆ పాము ఆవుని హెచ్చరిస్తుంది. కానీ ఆవు అంటుంది, నేను పెంచిన ఈ సింహమే నన్ను తింటే అంతకంటే ఆనందం నాకేముండదు అని చెప్పి ఆనంద బాష్పాలు కురిచి నా పాముని పంపించేస్తుంది. ఆ తర్వాత రోజు 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 ఆ సింహం పిల్ల పెద్ద సింహం అవుతుంది. కానీ దాని అలవాట్లన్నీ కూడా ఆవులా ఉంటాయి అన్నమాట. ఆవు ఏం తింటుందో అది తింటూ, ఆవు ఎలా ఉంటుందో అలా ఉంటూ జీవితాన్ని గడిపిస్తూ ఉంది. ఒక్కరోజు అడవిలో ఒక పెద్ద చింతపులి ఈ సింహం దగ్గరికి వస్తుంది. ఓ సింహమా, నువ్వు ఏంటి ఇట్లా ఆవులా ఉన్నావు, ఆవులా తిరుగుతున్నావు, నువ్వు సింహానివి, నువ్వు నీతో ఉన్నటువంటి ఆవులన్నీ కూడా తినొచ్చు, నువ్వు ఇలా చేయడం పద్ధతిగా లేదు అంటే, లేదు, నన్ను పెంచిన తల్లి ఆవు నాకు మాంసం తినడం నేర్పించలేదు, అందుకే నేను ఆవులానే బతుకుతాను అని ఆ సింహం చెప్తుంది. ఇంత మహత్తరంగా నేను పెంచినటువంటి ఆవుని నాకు ఒక్కసారి కల్పిస్తావా అని ఆ చిరుతపులి ఈ సింహాన్ని అడుగుతుంది. సరే అని చెప్పేసి సింహం తీసుకెళ్లి ఆవుని కల్పిస్తుంది. ఈ ఆవుని కల్పించేటప్పుడు ఈ చిరుతపులికి ఏమనుంటుందంటే, సింహం ఎట్లా మాంసం తినదు, ఈ రోజు నాకు భోజనానికి ఆవు అయితే దొరుకుతుందిలే అని ఆనందపడుకుంటూ ఆ సింహంతో పాటు ఆవు దగ్గరికి వెళ్తుంది. ఆవు దగ్గరికి వెళ్ళగానే ఈ ఆవు పక్కన ఉంటాయి. ఈ చిరుతపులి ఆవు పైన దండయాత్ర చేస్తుంది. దాన్ని చూసిన ఈ సింహానికి ఒకటేసారి ఉగ్రహం వచ్చేసి ఆ చిరుతపులని చీల్చి చెండాలు పంపిస్తుంది. దీనికి అర్థం ఏంటంటే, ఆవులా ఉన్న తల్లిదండ్రులు చెప్పిన బాటలో నడుస్తున్నటువంటి మానవులందరూ కూడా వాళ్ళ కుటుంబం పైనటువంటి ఆపద వచ్చినప్పుడు మాత్రం సింహాలే గర్జిస్తారు. ఆవు అని ఎప్పటికీ కూడా అనుకోవద్దు. తన కుటుంబం పైన, తన పరివారం పైన ఆపద వచ్చిందంటే ఆవులు కూడా సింహాలు అవుతాయి, మనుషులు కూడా సింహాలు అవుతారు అని ఈ కథ యొక్క సారాంశం.